లోకం అతన్ని ఒక సాదా సీదా సైనిక అధికారి అనుకోవచ్చు. కానీ ఇరాన్ సరిహద్దులు దాటితే అతను ఒక షాడో మాస్టర్. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఎలాగైతే ఎవ్వరికీ లొంగకుండా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడో, ఇరాన్ ఆర్మీలో అహ్మద్ వహీదీ కూడా సరిగ్గా అలాగే ఎదిగాడు. 1979 విప్లవం తర్వాత దేశం అల్లకల్లోలంగా ఉన్న టైంలో ఒక సాధారణ గార్డ్గా ప్రయాణం మొదలుపెట్టిన ఈ వ్యక్తి ఈరోజు ఇరాన్ రక్షణ వ్యూహాలను శాసించే స్థాయికి చేరుకున్నాడు. పుష్పరాజ్ అడవిలో గంధపు చెక్కల రహస్యదారుడు ఎలాగైతే కనుక్కున్నాడో, వహీదీ కూడా పశ్చిమ దేశాల నిఘా కళ్ళు కప్పి ప్రపంచవ్యాప్తంగా తన రెసిస్టెన్స్ నెట్వర్క్ను విస్తరించాడు. ఈ రోజు మనం చూస్తున్న హిజ్బుల్లా, హమాస్, హూతీ రెబల్స్ వీటన్నింటికీ ఆయుధాలు, శిక్షణ అందించే సిండికేట్కు ఇతనే అసలైన బాస్. పుష్పలో కొండారెడ్డి, జాలిరెడ్డిలను దాటుకొని పుష్పరాజ్ ఎలాగైతే సిండికేట్ బాస్ అయ్యాడో, వహీదీ కూడా ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో తనదైన ముద్ర వేశాడు. పంతొమ్మిది 1990ల ఆరంభంలో ఖుద్స్ ఫోర్స్ అనే అత్యంత శక్తివంతమైన మరియు రహస్య సైనిక విభాగానికి మొట్టమొదటి కమాండర్గా బాధ్యతలు చేపట్టింది ఈయనే. ఇక్కడే ఆయన అసలైన విశ్వరూపం మొదలైంది. ఇరాన్ లోపల కూర్చొని లెబనాన్, సిరియా, ఇరాక్ దేశాల్లో సైనిక వ్యూహాలను అమలు చేయడం మామూలు విషయం కాదు. అమెరికా నిఘా సంస్థ CIA మరియు ఇజ్రాయెల్ మొసాద్ కళ్లల్లో కారం కొట్టి వేల కోట్ల విలువైన ఆయుధాలను సరిహద్దులు దాటించడంలో వహీదీది అందెవేసిన చెయ్యి. పుష్ప అంటే ఫ్లవర్ అలుకుటివా ఫైర్ అన్నట్టుగా శాంతి చర్చల కంటే శత్రువుని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఆయన తన కెరియర్ ప్లాన్ చేసుకున్నాడు. వహీదీ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన మరియు పవర్ఫుల్ అధ్యాయం 1994లో జరిగిన AMIA బాంబు దాడి. అర్జెంటీనాలోని ఒక జూయిష్ సెంటర్పై జరిగిన ఈ దాడి ప్రపంచాన్ని వణికించింది. దీని వెనుక మాస్టర్ మైండ్ అహ్మద్ వహీదీ అని ఇంటర్పోల్ ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తూనే ఉంది. కానీ ఆ నోటీసులను ఆయన లెక్క చేయలేదు. అగ్రరాజ్యాలు ఆయన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని ముద్ర వేస్తే ఇరాన్ ప్రభుత్వం ఆయన్ని ఏకంగా డిఫెన్స్ మినిస్టర్ని చేసింది. ఒక దేశానికి రక్షణ మంత్రిగా ఉండి అంతర్జాతీయ ఆంక్షలను తుంగలో తొక్కి విదేశీ పర్యటనలు చేస్తూ అగ్రరాజ్యాల అహంకారాన్ని దెబ్బకొట్టిన మొండి ఘటం వహీదీ. పుష్పరాజ్ పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీసులకే వార్నింగ్ ఇచ్చినట్టు వహీదీ అంతర్జాతీయ వేదికలపై అమెరికాను హెచ్చరించిన సందర్భాలు అనేకం. ప్రస్తుత 2026 యుద్ధ పరిస్థితుల్లో వహీదీ పాత్ర మరీ కీలకం. ఇవాళ ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణి సాంకేతికత వెనుక ఆయన వేసిన పునాదులు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎంతటి ఐరన్ డోమ్ వ్యవస్థలను కలిగి ఉన్నా దాన్ని ఛేదించగల డ్రోన్లు మరియు మిస్సైళ్లను తయారు చేయడంలో ఆయన విజన్ పనిచేసింది. ఇరాన్ దగ్గర ఉన్న ఘోర్ 3, ఖైబర్ లాంటి అత్యాధునిక క్షిపణుల అభివృద్ధి వెనుక వహీదీ కీలక పాత్ర ఉంది. పార్టీ లేదా పుష్ప అని శత్రువులు అడిగితే క్షిపణుల పండగ చూపిస్తా అనే రేంజ్లో ఇప్పుడు ఇరాన్ అటాక్స్ ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు కీలకం కావడానికి కూడా వహీదీ గతంలో చేసిన వ్యూహాలే కారణం. ఎదురుగా ఎంత పెద్ద సైన్యం ఉన్నా తనకున్న పరిమిత వనరులతో డ్రోన్లు, గెరిల్లా దళాలు వారిని ఎలా దెబ్బ కొట్టాలో వహీదీకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముజ్తబా ఖమేనీ రావడంలో వహీదీ కీలక పాత్ర పోషించాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఇరాన్ను ఒక హార్డ్ లైన్ అంటే కరుడు గట్టిన విధానంలో నడిపిస్తున్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఇరాన్ రక్షణ వ్యవస్థకు ఒక వెన్నెముక. శత్రువు ఎంతటి వాడైనా తన గడ్డ మీద కాలు పెడితే నరికి పారేస్తాడు అనే భయం కలిగించడంలో వహీదీ సక్సెస్ అయ్యాడు. మార్చి 1, 2026న ఇజ్రాయెల్ దాడులో పూర్వ కమాండర్ మహమ్మద్ పాక్రూప్ మరణించిన తర్వాత వహీదీని IRGC కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించారు. కేవలం మిలిటరీనే కాకుండా ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాలను, దౌత్య చర్చలను కూడా ఈయనే శాసిస్తున్నాడు. ప్రెసిడెంట్ పెజెష్కియాన్ వంటి పౌర నాయకుల ప్రభావం తగ్గిపోయి వహీదీ అసలైన పవర్ గా అవతరించాడు. ఏప్రిల్ 18, 2026న హర్ముజ్ జలసంధిని మూసివేస్తూ వహీదీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏ ఒక్క విదేశీ వాణిజ్య నౌకను కూడా అనుమతించబోమని కఠినమైన హెచ్చరికలు జారీ చేశాడు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి అగ్రరాజ్యాలకు చెమటలు పడుతున్నాయి. చర్చలు జరపాలని అమెరికా కోరుతున్నా మా కండిషన్లకు ఒప్పుకుంటేనే ఏదైనా అని మొండిగా వ్యవహరిస్తున్నాడు. అహ్మద్ వహీదీ అంటే కేవలం గడ్డం పెంచిన ఒక
సైనికాధికారి మాత్రమే కాదు, అది ఇరాన్ యొక్క ఆత్మ గౌరవానికి చిహ్నం. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి అడుగడుగునా అడ్డుకుంటూ ఆంక్షల అడవిలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఈ ఇరాన్ పుష్పరాజ్ ప్రయాణం అనన్య సామాన్యం. యుద్ధం వచ్చినా, దేశం నాశనమైనా సరే శత్రువు ముందు తల వంచే ప్రసక్తే లేదని ఆయన నిరూపించాడు. అందుకే ఇరాన్ సైనిక సిండికేట్లో ఆయనది తిరుగులేని స్థానం. తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న ఈ మొండి నాయకుడి వ్యూహాలు భవిష్యత్తులో ప్రపంచ మ్యాప్ని ఎలా మారుస్తాయో చూడాలి. ఇది కేవలం యుద్ధం కాదు, ఒక మాస్ మొండితనం.